మరి దీని వెనకాల ఆంతర్యం ఏంటి? నరుని కష్టమును బట్టి ఐశ్వర్యవంతుడు కాదు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఈ మాట ఎంతమంది నమ్మగలుగుతారు? ఆ రక్షణను మనం చూడాలి, అనేక ఆత్మల రక్షణను మనం చూడాలి. దేవుని యొక్క మందిరంలో దేవుడు చేసే అద్భుత కార్యాలన్నిటినీ మన కన్నులారా మనం చూడాలి. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడో మన దోషములను మనం విడిచిపెట్టుకున్నాం. నీ పాపములు శారీరకంగా మరలా చేయకుండా సిద్ధపడి, నువ్వు ఇదిగో నా పాపాన్ని నేను వదిలిపెట్టేశాను, ఇదిగో నేను స్తుతిస్తున్నాను, నేను తప్పు చేశాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే వదిలేసి దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెడతావో, పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి నిన్ను తాకి శుద్ధి చేసి ఈ పాపములో సదాకాలానికి చేశాడు. నా జనులు ఎన్నడికి సిగ్గునొందరు అని. ఆ దినం అప్పుడు ఇశ్రాయేలు మధ్యలో ఉన్నవాడను నేనే అని, నేనే మీ దేవుడైన యెహోవానని మీరు తెలుసుకుంటారు. నా జనులు ఇక ఎన్నడూ సిగ్గునందకు ఉందురు. ఈ వాగ్దానాన్ని ప్రభు మన పక్షంగా నెరవేర్చాడు. నేను పొద్దున్నే వీళ్ళ బ్యానర్ పడిపోయినాయి, గేట్ పడిపోయినాయి, కట్టోట్లే పోనే. ఇది పోవడం కాదు సమస్య. దేవుడిచ్చాడు అద్భుతమైన సౌండ్ భీమవరానికి. దేవుడికి స్తోత్రం. ఒరే యెహోవానీసి వాళ్ళు మీటింగ్లు అయిపోయినాయి, ఇంకా వర్షాలు వస్తాయి. దేవుడికి స్తోత్రం. ఒరే వాళ్ళ మీటింగ్లు అయ్యేదాకా రావురా. స్తోత్రం. హల్లెలూయా. ఈ దుమారం, ఈ సమస్యని అసలు నర మానవుడు చెప్తే నేను ఎన్నో 4వ రోజు సభ పెట్టద్దంటే 9 ఏళ్ల నుంచి 4 రోజులు ఆదివారం ఎండింగ్ మీటింగ్ పెట్టి 10వ సంవత్సరం అసలు మామూలుగా మీకు తెలుసుగా, మనమేనా ఇన్ని టైపా అని వాళ్ళని కేకచ్చు కదా, వీళ్ళని కేకచ్చు, మనం విన్నామా? అది చేయొచ్చు కదా, ఇది చేయొచ్చు కదా. చాలా జుగుసాకరమైన ఎన్నో డైలాగులు 10 ఏళ్ళ నుంచి వినేసి విన్నాను. అబ్బే, మనం ఎవరి మాట వినాం. భూమి మీద మనిషికి పుట్టిన మాట ఎవరి మాట వినాం మనం. కానీ దేవుడు తను మనతో చెప్పాడు, కంగారు పడకండి, 3 రోజుల్లోనే 30 రోజులకు సరిపడిన అభిషేకాన్ని, నా కార్యాలని మీ మధ్యలో జరిగిస్తాను. దేవుడికి స్తోత్రం. మీరు 3 రోజులే చేసుకుంటారు, కానీ మీకు మొత్తం వండర్ఫుల్ ఫీలింగ్ ఇస్తాను నేను. ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తాను నేను. నేను మీ మధ్యలో ఉన్నానని మళ్ళీ 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 చెప్తాను. అంతే కదండి. ఈ సంవత్సరం 3 రోజులు ప్రత్యేకమే. 3 రోజులు ప్రత్యేకమే. ఎవరో పాస్టర్ గారు వచ్చి నాతో అన్నారు, భోజనాలు ఎంత బాగున్నాయండి అన్నారు. ఈలోగా ఎవరో ఒక అమ్మాయి ప్లేట్ పెట్టుకుని వెళ్ళిపోతుంది పాస్టర్ గారి పక్క నుంచి. ఆయనలా చూసాడు, చూసి అండి బయట కూడా పలావేనండి అన్నాడు. బయట కూడా పలావేనండి అన్నాడు. ఏంటి వీళ్ళందరికీ పలావా? ఇది ఎలా సాధ్యం? ఇలా జరిగిందండి, ఆ కారణం చేతి వీళ్ళందరూ పలావ్ తింటారండి అన్న. చాలా ఆశ్చర్యపోయారు. మొదటి రోజు నుంచే నేను ఈ జనం చూసి, అమ్మ భోజనాలు సరిపోవు మొత్తాన్ని, కానీ 5 రొట్టెలను 2 చేపలని దేవుడు ఆశీర్వదించినట్టు దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఆహారాన్ని ఆశీర్వదించాడు. పాపం వీళ్ళు లాస్ట్ ఇక భోజనం చేయకుండా ఫోటోలు దిగుతున్నారు. మళ్ళీ ఫోన్ చేశాను, అబ్బాయి భోజనాలు తిన్నారా మీరంటే? అన్న మేము కూడా తినేసాం. వాళ్ళు చెప్తున్నారు,
లాస్ట్ మనిషి దగ్గరికి వచ్చి ఆగిపోయిందంట భోజనం. లాస్ట్ మనిషి తినేసిన తర్వాత ఆగిపోయిందంట. లాస్ట్ మనిషి దాకా వచ్చేసిందంట. దేవుడి స్తోత్రం. లాస్ట్ ఎవరైతే తింటారో అక్కడ దాకా ఒక్కడు కూడా. అంత కృప దేవుడు మొదటి రోజు నుంచి. బిడ్డ నన్ను అడిగినప్పుడు, అన్నయ్య నేను భోజనాలు పెడతానని చెప్పినప్పుడు నాకు కొంచెం భయం వేసింది. సాహసమేమో పెద్ద పని చేస్తున్నాం అంటే ఎలా వద్దంటే సగం మందికి వచ్చి సగం మందికి అయిపోతుంది. కానీ ప్రభు ఎంత కృప చూపించాడంటే మొదటి వాళ్ళు ఏం తిన్నారు, లాస్ట్ వాళ్ళు కూడా అది తిన్నారు. స్తోత్రం చెప్పండి. దేవుడి స్తోత్రం చెప్పండి. ఇవన్నీ ఏంటంటే నేను మీ మధ్యలో ఉన్నాను. నేను మీ మధ్యలో ఉన్నాను రా, నేను మీకు తోడే ఉన్నాను, మీకు సహాయం చేస్తాను. మనం ఎంత చక్కగా చేస్తుంటే అపవాది ఎక్కడో దుక్కుని దూరదామని చూస్తూ ఉంటాడు. అడు జనరేటర్ లాపడం చేసాడు. ఏదో రకంగా జనరేటర్ ఆపాలి, ఈ సమస్యలు కలుగు చేయాలి, ఆ సమస్యలు కలుగు చేయాలి. కానీ ఏ సమస్యలు కలుగు చేసినా ప్రభు మాత్రం తన అత్యున్నతమైన మహాకనికరాన్ని, ఆయన అభిషేకాన్ని మనకు తోడుగా ఉంచి తన ఘనకార్యాన్ని ప్రభుత్వ రీతిగా మన మధ్యలో జరిగించుకున్నాడు. నేను రెండో రోజుకి వెళ్తున్నాను. నిన్న ఇలాగే పర్వాలేదు, ఇలాగ వస్తారేమో. రెండో రోజుకి వచ్చేసరికి ప్రజలు. ఇక మూడో రోజుకి వచ్చేటప్పటికి ఇలా అంటున్నారు. కానీ నేను అన్నాను, కంగారు పడకండి, ఏం కాదు. అంటే ఏదో అలా జరిగిపోయి ఏదో ఇలా డౌన్ అయిపోకుండా ఒక్కొక్క మెట్టు దేవుడు ఘనంగా జరిగించుకున్నాడు. సహజంగా ఈ పెద్ద సేవకులను తీసుకొచ్చిన తర్వాత ఒక ప్రాబ్లం ఉంటుంది. ఏంటంటే వాళ్ళు స్టేజ్ దిగి వెళ్ళగానే జనం తెలిపోతారు. ఎవరైతే స్పీకర్ని తీసుకొచ్చారో మీరు చాలా మీటింగ్లో చూసి ఉంటారు. ఆ స్పీకర్ వచ్చి వెళ్ళిపోయారు అనుకోండి, ఆయన వెళ్ళిపోవడంతోనే మొత్తం అంతా వెళ్ళిపోతారు. ఒక్కసారి సభ అంతా ఏమవుతుందంటే నిర్మానుష్యం అయిపోద్ది. ఈ అవుట్ ఆఫ్ ట్యాంక్స్ కూడా చెప్పడానికి ఉండదు. కానీ రాత్రి ఎంత కృప అంటే సేవకులు వెళ్ళిపోయినా సరే మన ప్రార్థన ముగించే చివరి దాకా కూడా గ్రౌండ్లోంచి ఎవరు కదలా. దేవుడు సమస్తము తన ఆలోచన మేరకు ప్రభు జరిగిస్తూ తన ఘనకార్యాల్ని ఆయన చూపించుకుంటాడు. ఈరోజు ఆయన మన మధ్యలోకి వస్తే, ఆయన మన మధ్యలో ఉన్నాడు. దేవుడి ఇది ఉనికి తెలియచేసుకుంటాడు. మరి నేను మీ మధ్యలో ఉన్నాను. సమరయ స్త్రీ దగ్గరికి యేసు ప్రభు వచ్చాడు. నడుచుకుంటా వచ్చి ఆవిడ అడుగుతాడు, మీ దేవుడు ఎక్కడున్నాడు? అదిగో ఆ పర్వతం మీద ఉన్నాడు. అందుకే ఆ పర్వతం మీద దేవుడు ఉన్నాడు కాబట్టి మీరు ఇక్కడ పాపం చేస్తారా? అవును కదా, దేవుడు అక్కడ ఉన్నాడు, మేము ఇక్కడ పాపం చేస్తే తప్పే ఉంది. దేవుడు ఉన్న చోట పాపం చేయకూడదు అన్నాడు. అయితే నేను మీ మధ్యలోకి వచ్చాను. దేవుడు అక్కడ ఉన్నాడు కాబట్టి అక్కడ పాపం చేయకూడదు, ఇక్కడ పాపం చేయొచ్చు అన్నారు కదా. నేను మీ మధ్యలోకి దిగొచ్చాను. స్తోత్రం చెప్పొచ్చుగా. నేను మీ మధ్యలోకి దిగి వచ్చాను అంతే. అమ్మంటుంది, నువ్వు కానీ మెస్సీయవా ఏంటి? నువ్వు మెస్సీయవా చెప్పు మాకు. మెస్సియా మాత్రమే మా దగ్గరికి వస్తాడని చెప్పి రాయబడింది. నువ్వు మెస్సీయవా? ఆయన మాటలన్నీ విన్న తర్వాత ఆమెకు అర్థమైంది ఏంటంటే దేవుడు ఆ పర్వతం మీద ఉన్నాడని ఇప్పుడు దాకా చెప్పబడింది. కానీ దేవుడు సమరయుల ప్రాంతానికి నడుచుకుంటూ వచ్చాడని ఈరోజు అర్థమైంది. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు ఆ దేవుడు అక్కడ కాదండి, ఇక్కడికి వచ్చేసాడు. సమరయ స్త్రీ ఎప్పుడైతే దేవుడు వచ్చేసాడు అని అనుకుందో ఆ రోజు నుంచి ఏం మానేసిందంట? వ్యభిచారం చేయడం మానేసింది.
మానేసిందంటారా మాలేదంటారా? స్వార్థికురాలుగా మారిపోయింది కదా ఆవిడ. మంచి అద్భుతమైన సేవ చేసింది కదా ఆ ప్రాంతంలో. చేసింది చేయలేదా? అంటే దేవుడు ఎప్పుడైతే ఇక్కడ ఉన్నాడు అనే స్పృహ మనకు కలిగిందో మనకి భయం రావాలి. దేవుడు ఉన్నాడని చప్పట్లు కొట్టుకోవడం కాదు, దేవుడు ఉన్నాడని ఆనందపడిపోయి వదిలేయడం కాదు. దేవుడు ఉన్నాడు గనుక మనం దేవునికి భయపడాలి. ఎవరు నా మాట విని వణుకుచుండునో వారిని నేను దృష్టిస్తాను అన్నాడు. నా మాట ఎవరైతే వింటారో వాళ్ళని నేను దృష్టిస్తాను. దేవునికి మహిమ కలుగునుగా. పిల్లలు ప్రార్థనలో ఆరాధన చేసుకుంటూ ఉంటారు. పిల్లలు ప్రార్థనలో ఆరాధన చేసుకుంటూ ఉంటారు. ప్రార్థన చేసుకుంటూ ఉంటే కొంతమంది పిల్లలు అయితే దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తున్నట్టు, దేవుడు వాళ్ళని దీవిస్తున్నట్టు, దేవుడు వాళ్ళలో ఏదో క్రియ చేస్తున్నట్టు ప్రార్థన చేస్తున్నారు. కొంతమంది జులైలో తిరుగుతున్నారు. చిన్న చిన్న పిల్లలు కొంతమంది చక్కగా ప్రార్థన చేసుకుంటున్నారు, కొంతమంది జులైలో తిరుగుతున్నారు. ఇంకేదే పని వాళ్ళకి. అటు తిరగా ఇటు తిరగా, అటు తిరగా బాటిల్ ఒకటి దిక్కుమాల బాటిల్, లోపల పోయా బయట పోయా, లోపల పోయా బయట పోయా, ఇదే పని వాళ్ళకి. తిరుగుతూ ఉంటారు. నీకు బట్టలు తెచ్చిందా, నీకు తెచ్చేదా? చిన్న చిన్న పిల్లలు ఇడికి స్పృహ లేదా, ఇడికి స్పృహ లేదా దేవుడు ఉన్నాడని? దేవుడు ఉన్నాడని స్పృహ కలిగిపోయింది వాడికి. దేవునికి స్తోత్రం. ఆరాధన చేసుకున్నాడు దేవుడిని. చిన్నపిల్లలు మొరపెడితే దేవుడు వింటాడు. చిన్నపిల్లలు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. మనం ఎవరైనా సరే ఇక్కడ కూర్చున్న తర్వాత వణుకుతూ దేవుడు మాట వినాలంట. వణుకుతా దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత వణకాలి. మనము వణకాలి, మన పిల్లలు వణకాలి. మనము వణకాలి, చిన్న చిన్న పిల్లలు కూడా వణకాలి. స్కూల్లో కూర్చోట్లేదా నంగిల్లాగా? మనం ఎంత ఇలా చూస్తూ ఉంటాడు, చూసారా? క్లాస్ రూమ్లో కూర్చుంటాడు, మనం బయటికి వెళ్ళగానే పరిగెట్టి వచ్చాడా ఎప్పుడైనా మీకు? రాడు. ఆ నాన్న వెళ్ళిన తర్వాత ఇంత కర్ర ఉంటుంది, దాంతో ఓ భయం, భయమండి. అలా భయపడతాడు. ఇంకా మనం చూసి క్లాస్ రూమ్ కానీ వెళ్ళిపోతుంటే అప్పుడు అని అప్పుడు మొదలెడతాడు. అప్పుడు దాకా పొరపాటు కూడా రాడు. ఆత్మ సంబంధులైన వాళ్ళు దేవుని సన్నిధిలో చూపించే భయం అన్ని శాఖల్లోనూ అన్ని కోణాల్లోనూ వచ్చేస్తుంది. పిల్లలు, చంటి పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళు వరకు అందరూ కూడా దేవుని ఆత్మతోంచి నింపబడి దేవుడు ఉన్నాడనే భయం కలిగినప్పుడు వాళ్ళు ప్రార్థన చేయడం మొదలు పెడతా ఉంటారు. దేవుడిని ఆరాధించడం మొదలు పెడతా ఉంటారు. దేవుని కార్యాలు చేయడం మొదలు పెడతా ఉంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే ఆ భయం మనకి లేదో, ఎప్పుడైతే ఆ భయం మనలో పోయిందో అప్పుడు మనం మామూలుగా ఉంటాం. మాస్టర్ గారు లేరు ఆ క్లాసులో. ఈ క్లాసులో మాస్టర్ గారు ఉన్నారు. రబ్బీ అంటే ఏంటంటే బోధకుడా అని అర్థం. అనే మాటని ఇంగ్లీష్లో ఏమంటారంటే మాస్టర్ అంటారు. ఆయన ఇంగ్లీష్లో పిలవాలంటే ఏమని పిలవాలి? మాస్టర్. ఇప్పుడు ఇక్కడ ఎవరున్నారు? మాస్టర్ ఉన్నాడు.
మాస్టర్ ఉంటే క్లాసులో పిల్లలు కదలట్లేదు. మాస్టర్ ఉంటే క్లాసులో పిల్లలు లేవట్లేదు. మాస్టర్ ఉంటే క్లాసులో పిల్లలు గట్టిగా మాట్లాడట్లేదు. మాస్టర్ భయపడుతున్నారు. రబీ, మేము నీతో వస్తాం రబీ అంటారు. నువ్వెక్కడ కాపురం ఉన్నావు మాకు చూపించు, మేము నీతో ఉంటాం. నాతో ఉంటే ఎక్సకాల కింద ఉంటే కుదరదు. నాతో ఉంటే ఎలా ఉండాలి? భయపడుతూ వణుకుతూ ఉండాలి. ఎవరు నా మాట విని వణుకుతారో వారిని నేను దృష్టిస్తాను. మీ పిల్లలు దేవుని మాట విని వణకాలి. నీ యొక్క చంటి బిడ్డలు దేవుని మాట విని వణకాలి. నీ రక్త సంబంధికులు దేవుని మాట విని వణకాలి. మీరు ఎప్పుడు ఆ భయాన్ని మీరు చెప్పడం మొదలు పెడతారో ఆ రోజున వాళ్ళ జీవితాలు కుడి అడాలు తొలగిపోకుండా ఉంటాయి. లేవగానే గేదెలాగా, గేదె ఉంటదే అంత ఉంటుంది కదా, గేదెలా లెగిసి అమ్మా. గేదెకి ఏం కావాలి? గడ్డి కావాలి. ఈ గేదెకి ఏం కావాలి? టిఫిన్. ఏంటి ఒరే ముద్ద నష్టపోడా, లేని టిఫిన్ కాదురా, మోకరించి ప్రార్థన చేసుకున్నప్పుడు తగలడరా. చెప్తున్నారా ఏమ్మా? మొన్న ఒక ఆవిడ బయట కూర్చో కూర్చో అన్నా నేను. అలా అమ్మాయిలా చూసింది ఆడ. ఇంకా తర్వాత వారం గమ్ము కూర్చున్నాడు. అంటే ఇంటికాడ వంగబెట్టి చంపెత్తాను, తోలు తీసేస్తాను, పెచ్చ పెచ్చ ఆశలు అయితే చర్చకు వచ్చింది తర్వాత. కూర్చో గమ్ముగా అని అందం ఏంటో తెలియదు కానీ అలా చూస్తున్నాడు. వారం 2 వారాలు వణుకుపోవాలి. దేవుని మాట విని ఏం చేయాలి? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని మాట విని వణకాలి ఎవరైనా సరే. యేసన్న గారు భోజనం చేస్తున్నాడు. వాళ్ళ అన్నయ్య గారు అబ్బాయి వచ్చాడు. ఈయన కొంచెం సెంటిమెంట్లు మళ్ళా తక్కువ. వెళ్తే అన్నాడు. ఆడు ఆ కంచ వెంకే చూస్తున్నాడు, మోసం ముక్క లెక్క. సరే నువ్వు ముక్క తీసి పెట్టాడు. అది పక్కన ఎవరో కూర్చుంటే అల్లరికి లే అన్నాడు. అంటే వాళ్ళు ముక్క పెట్టారు, పిల్లడు కదా, ముక్క పెట్టారు. ముక్క పెడితే నెల్లూరు వాళ్ళు కదా, వాళ్ళకి గుంటూరు వాళ్ళకి నెల్లూరు వాళ్ళకి మంచి కారం పచ్చళ్ళు ఉంటాయి. ఈయన మళ్ళీ ఒకరోజు భోజనం చేస్తుంటే ఆడ అలాగే వచ్చి ఆ రోజు పచ్చడి అయితే కలుపుతున్నాడు అంట. ఆయన భోజనం చేద్దామని చెప్పేసి అప్పడాలు నంచుకుని పచ్చడి కలుపుకొని తిందామని చెప్పేసి కూర్చున్నాడు. వీడొచ్చి అన్నాడంట గేదెలాగా. ఈ గుండె మెరుగ్గా పచ్చడి ఉంటుంది కదా, అది తీసి గొంతులు రాసాడంట. పిల్లోడు గుక్క పెట్టి ఏడుపట. అది ఆయనే స్వయంగా చెప్పడం నేను విన్నాను. ఎవరో చెప్తే విన్న మాట కాదు, ఇది ఆయన స్వయంగా చెప్పాడు. ఇక ముక్కుల్లోంచి కళ్ళల్లోంచి ఇక నీళ్లు కారిపోతున్నాయంట మనోడికి ముక్కులోంచి కూడా. కొత్తవా రాకరా కొత్త పిల్లల్ని చంపేద్దాం అనుకుంటున్నావా? పిల్లల్ని చంపేద్దాం అనుకుంటున్నావా అని వాళ్ళ వదిన గారు అందంట. పిల్లల్ని చంపేయడం కాదు, అలా అలవాటు చేయకండి. పిల్లలకి ఏంటంటే ఎవరన్నా ఇంటికి వచ్చినప్పుడు ఏదైనా కవర్ అట్టుకొచ్చారు అనుకో, గవ్వ వెళ్ళిపోయి ఇంట్లో మనం ఏమి కొన్నట్టు ఆ కవర్ తీసేసుకుని తినేస్తూ ఉంటారండి. దరిద్రం, కర్మ. మనం
మనం ఇన్ని తెస్తామా అప్పుడు తినరు. నాకు ఏంటో విచిత్రం విశేషం అనిపిస్తూ ఉంటుంది. దానికి మాత్రం చాలా ఆసక్తి చూపించేస్తూ ఉంటారు. ఒకసారి ఈ మందిరంలో అలా వస్తుంటే మా చేసి నీళ్ళలో తిరుగుతుంది, అంటుంది. ఒక మాట అనకూడదు కానీ ఒక పెద్దవిడ అందే, పిల్లల ముద్దే కానీ అదేదో ముద్దు కాదంట. అంటే నేను అనకూడదు, సభా మర్యాద కాదు. పిల్లల ముద్దే కానీ అవి ముద్దు కాదు కదా. తిరుగుతుంటే నేను జెస్సీలా రా అన్నాను. నాకు ఎవరన్నా కేకేసినప్పుడు రాలేదనుకోండి, ఇరిటేషన్ వచ్చేది. అలా పరిగెట్టుకుని వచ్చింది. కేకే అన్నాను, కేకేసి వచ్చింది. జెండాకి బద్ద ఉంటుంది చూసారా, ఎదురు బద్ద, జెండా కడతారు కదా, అది మేకలేసి ఆ కర్ర ఇప్పించి కొడితే ఒళ్ళు మొత్తం తొట్లు వచ్చినాయి. మొత్తం ఒళ్ళంతా ఇక్కడే, చిన్నదే ఎంత ఉంటుంది. అప్పటి నుంచి వర్షంలో జరగట్లా. అంటే ఇది మన గొప్పతనం కాదు, కొట్టేసిన తర్వాత నేను ఇంకేం పిల్లలు ఏం కొట్టను, అలానే అడగండి, నేను ఎప్పుడు కొట్టను, చాలా రేర్, ఏదో 1-2 సార్లు. మన మోహన్ ఉన్నాడే, ఆయన కూడా ఒకసారి కొట్టాను. నాకు చెప్పకుండా సినిమాకి వెళ్ళిపోయాడు, చిన్నోడు, అప్పుడు చిన్నోడు. సినిమాకి వెళ్ళిపోతే మోహన్ మన దగ్గర వైర్ ఒకటి ఉండాలరా, ఏదిరా అన్నాను. మావయ్య లోపల పెట్టాను మావయ్య అన్నాడు. ఒకసారి తీసుకురారా అన్నాను, తీసుకొచ్చాడు. మడతేరా అన్నాను, దగ్గర మడతేసాడు. ఇది సరిపోద్దు మావయ్య అన్నాడు. ఇంకో మడతేరా అన్నాను, వేసాడు. ఇలా ఎవరా అన్నాను, ఇచ్చాడు. కొడుతుంటే పాపం చిన్నోడు కదా, 12 ఏళ్ళు ఎంత ఉంటాయి పాపం, ఒళ్ళంతా తొట్ల కింద వచ్చినాయి. నేను పిల్లలను కొట్టను, ఇక్కడ కొడితే మాత్రం నాకు అది రీచ్ దాటిపోతూ ఉంటుంది. అప్పటిదాకా పిచ్చి అల్లరి చేసేవాడు అన్నాడు. మొత్తానికి ఆ దెబ్బల ప్రభావం ఏంటో తెలియదు కానీ ఆడికి ఎంత పేరు ఉందంటే మీరు రాయలు వెళ్ళి అడగండి, కాలవతలకి వెళ్ళి అడగండి, కొంపలు కూల్చేసేవాడు వాడ. అసలు మామూలు కాదు. మొత్తానికి ఆ దెబ్బలు పనిచేసినాయో మొత్తానికి వైరు పనిచేసిందో తెలియదు కానీ ఏసు రక్తమే చేయం. నీకు కూడా పడాలరా, నీకే ఏం పని చేసినాయో తెలియదు కానీ మొత్తానికి దేవుని స్తోత్రం, ఒక్క దెబ్బకి చెట్టైపోయారు. అంటే మనం పిల్లల్ని కొట్టాలని కాదు, పిల్లలను కుమారులను గర్దించని లేకపోతే శిక్షించని తండ్రి అంట వారికి విరోధి అయిపోతాడంట. మనం వాళ్ళని కొట్టకపోతే వాళ్ళు ఏమవుతారంట, తర్వాత మనకే శత్రువులు అవుతారంట. మనం ముద్దేసుకున్నాం అనుకో, రేపొద్దున వాళ్ళు మనకు శత్రులే, ఏంటి నీ మాట అనేది ఏంటి అంటాడు. వింటాడు. తండ్రి భయం చెప్పకూడదు, తండ్రి భయం తల్లి చెప్పాలి. మీ నాన్న ఎర్రగదీసేస్తాడు నిన్నని చెప్పాలి. ఈవిడ కొట్టేయడం ప్రాక్టీస్ చేయడం కాదు, మీ నాన్న ఎర్రగదీసేస్తాడు, కీళ్లు తిప్పి చేతిలో పెడతాడో మీ నాన్నతో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేవంటే అని చెప్పాలి. ఎవరో తల్లి చెప్పాలి. చెరుకు రసం మిషన్ చూసావు ఎప్పుడైనా, అది చూపిస్తాడు మీ నాన్న అని చెప్పాలి. అంతేగాని మీరు అతన్ని కొట్టించి మీరు కొడతారా అనకూడదు, అతనితో కొట్టించకూడదు. మీరు ఆ విషయాన్ని చెప్పాలి. అతను కానీ నువ్వు బాగా రెచ్చగొట్టావనుకో నిన్ను మిషన్లో పెడతాడు. ఆ భయాన్ని క్రియేట్ చేయాలి. మీ నాన్న ఒక ఎదవా, పిల్లల్ని కొట్టేస్తాడమ్మా, కొట్టుమూతోడు. పిల్లల్ని నేను కొనుక్కున్నాను, నువ్వు కొనుక్కున్నావా? సొంత తయారేంటి, ఓన్ మేడా, గుడ్డుమూతోడు, ఆడికి ఏం తెలుస్తుంది? ఒక పెద్ద ఆయన అన్నాడు, తల్లి కొడుకుని కానీ కూతుర్ని కానీ 9 మాసాలే మోతుందంట, కానీ తండ్రి జీవితాంతం మోతాడంట. ఎంతమంది మాటను విశ్వసిస్తారు ఆడోళ్ళు? దేవుని స్తోత్రం. తల్లి కానీ తల్లి తన బిడ్డను 9 మాసాలు గర్భం మోసి కంటది కాదని అన్నాం, కానీ ఆ బిడ్డను పెంచి పెద్దవాడిని చేయాలంటే తండ్రి జీవిత కాలం కష్టపడాలి. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి.
మీకేంటి చెప్పనండి, చెప్తా వినండి. దానికి చిన్న ఉదాహరణ చెప్తాను వినండి. మందిరం కట్టిన కొత్తలోనండి అందరూ ఏం చేసేవారు తెలుసండి, ఏదైనా కడిపులంకి వెళ్ళారు అనుకోండి, ఓ మొక్క కట్టుకొచ్చి నాకు ఇచ్చి అక్కడ పెట్టేవారు. మొక్క కొన్న తర్వాత ఒక 4 రోజులు నీళ్లు పోయలేదు అనుకోండి, మొక్క ఏమవుతుందో తెలుసా మీకు? మొక్క కొనేసి తెచ్చేస్తారు వీళ్ళు. ఎంత? 30 రూపాయలు 40 రూపాయలు. కడిపులంకలో మొక్కల ఖరీదు తక్కువ ఉంటుంది. 30 రూపాయలు 40 రూపాయలు 100 రూపాయలు 50 రూపాయలు, మినిమం 50 రూపాయలు 100 రూపాయలు ఉంటుంది. మొక్కలు తెచ్చి ఇక్కడ పెడేసేవారు. గబుక్కని నేను చూస్తే మొక్క పాతేవాడిని, నేను చూడకపోతే ఆ మొక్క ఏమైందంటే మళ్ళీ వారానికి ఏమైందంటే వారంలో ఉండేవాళ్ళం కాదు కాబట్టి ఎండిపోయింది, చచ్చిపోయింది. ఒక్కోసారి కొన్ని మొక్కలు బతికాయి. ఆ మొక్కలు తెచ్చిన తర్వాత గబుక్కుని నేను చూసి ఆ మొక్క పోసిన తర్వాత, ఆ మొక్క వేసిన తర్వాత ఒక ఎత్త, దానికి రోజు ఏం చేయాలి? రోజు నీళ్ళు పోయాలి. 40 రోజులు మందిరంలోనే ఉన్నాం కదా మనం అందరం. మొక్కలన్నీ చూడండి శుభ్రంగా తెప్పరిల్లి. నీళ్లు పోసేటప్పటికి రోజు నీళ్ళు పోతే మొక్క మళ్ళా పెరిగి పెద్ద అవుతుంది. పెద్ద అయింది అంత మొక్క అయింది. ఆ తర్వాత వచ్చాడు, ఇది నేను కొన్న మొక్కే. అబ్బా, నువ్వు కొంటే బతికింది అది, నువ్వు కొంటే బతకలా, దానికి నేను రోజు నీళ్లు పోస్తే బతికింది. బిడ్డను కంటే పిల్లోడు పెద్దోడైపోలా. తండ్రి అన్నవాడు ఆ బిడ్డ కోసం ప్రయాసపడుతున్నాడు. పొద్దునెల్లోడు సాయంత్రం దాకా గొడ్లాగా కష్టపడతా ఉన్నాడు. నువ్వు కష్టపడలేదని కాదు నీ చేతి, నువ్వు పెట్టట్లేదని కాదు, కానీ ఆ స్పృహ, ఆ భయాన్ని అతనికి కలిగించాలి. ఆ బిడ్డలు కలిగించకపోతే వాళ్ళే మనకేమవుతారంటే శత్రువులు అవుతారు.